హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. అదే మన చికెన్ మొగలై బిర్యానీ అనమాట. చాలా సింపుల్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేసుకోవచ్చు. మీకు రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది ఇది. ముందుగా చికెన్ మీ ఇష్టం ఎంతైనా తెచ్చుకోండి. అర కేజీయో, కేజీయో, 2 కేజీలు మీ ఇష్టం. అది 2 టైమ్స్ పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని, బాదం పప్పు ఉంటుంది కదా, బాదం పప్పు ఒక పావు గంట నానబెట్టుకొని, ఆ బాదం పప్పు, టమాటీలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ చికెన్లో కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నె వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సామాలు, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట పచ్చివాసన పోయినంత వరకు. అలాగే మీరు బియ్యం ఎంత వేసుకుంటారో దానికి తగ్గట్టు నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ అంచనాగా వేసుకున్నాను, మెజర్మెంట్ ఏం కాదు, నాకు అంచనాగా తెలుసు, అంచనాగా వేసుకున్నాను. అలాగే ఆ నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం సాల్ట్, అలాగే ఒక నిమ్మ చెక్క పిండుకుంటే బాగుంటుంది మనకి. అది అలా మరుగుతుంది కదా, ఇప్పుడు మనకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. గుడ్డు కొట్టుకొని ఆమ్లెట్లా వేసుకొని మళ్ళీ దాన్ని పీసెస్లో కొట్టుకోవాలన్నమాట. ఇదే హైలైట్. అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే కర్రీలో వేస్తాం, బిర్యానీ ప్లెయిన్ రైస్లో వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ అయిపోద్ది. సో చూసారా నేను అక్కడ ఎలాగా ఎగ్ కొట్టేసి వేసానో, అలా కొంచెం అట్టులాగా వచ్చినప్పుడు తిరగేసి అప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోండి. ఎగ్స్ మీ ఇష్టం, నేనైతే ఇక్కడ 3 వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా బిర్యానీ వాటర్ ఎలాగ మరుగుతుందో. ఇప్పుడు నేను బాస్మతి దావత్తో 1/2 కేజీ ప్యాకెట్ కడుక్కొని ఒక కొంతసేపు నానబెట్టుకొని వేసుకున్నాను అనమాట. వేసుకొని చిన్న సిమ్మెల్లో పెట్టేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపరేషన్ అనమాట. కళాయి పెట్టుకొని నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు కొంచెం ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ బిర్యానీ మసాలా, అంటే పొడి మసాలా, డ్రై రోస్ట్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోండి. అది వేగాక ఇప్పుడు మనం ఇందాకలా పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్, అది కలుపుకొని ఇప్పుడు ఆ చికెన్ వేసుకొని కొంచెం చిన్న మంట మీద వేపుకోండి, లేదంటే బాగా లోపల కుక్ అవ్వదన్నమాట. సో అలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని అలాగ వాటర్ పైకి వచ్చినంత వరకు, నేను వాటర్ వేయలేదు, ఆ చికెన్లో వాటర్ అదంతా, అలా కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకుంటూ కలుపుకోండి. అలాగే కూరలోని కొంచెం బటర్ వేసుకోండి, నాకు బటర్ లేదని నేను నెయ్యి వేసుకున్నాను. వేసుకొని అలా చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పటికీ ఆఫ్ చేసుకోండి. లాస్ట్లో ఇందాకలా ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ ఇలా పైన వేసుకొని కొంచెం మనం ప్లెయిన్ రైస్ ఉంది కదా, ఆ ప్లెయిన్ రైస్ దీని మీద గార్నిష్ చేసుకుంటే మనకెంతో రుచికరమైన మొగలై చికెన్ బిర్యానీ రెడీ. సబ్స్క్రైబ్.